కాశీఖండం 8వ అధ్యాయం శివశర్మ సప్తమోక్షపురి యాత్ర గుహ్యలోకం యక్ష ప్రశ్నలు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులను తన పట్ల ఏ పని చేస్తున్నారా, ఏమి మాట్లాడుతున్నారా, తన మనసుకు బాధ కలిగిస్తున్నారా, ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఉంటే అతనికి సజ్జనత్వము వస్తుంది. తృణం అంటే ఏమిటి? చింత. నిద్రలో కూడా కన్ను మూయలేనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందగలడు? అస్త్ర విద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయడం వల్ల. జన్మించియు ప్రాణం లేనిది ఏమిటియు? గురుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిది రాయి. మానవునికి దుర్జత్వం ఎలా వస్తుంది? శరణొచ్చిన వారిని రక్షించక పోవడం వలన. జై కాశీ విశ్వనాథ్.